నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం మే 26, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:35. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ తదియా తిథి మే 25 శనివారం సాయంత్రం 6:38 అండి. మే 26 ఆదివారం సాయంత్రం 5:53 వరకు తదియా తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ బహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం మే 26 ఆదివారం ఉదయం 10:44 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి. ఈరోజు పూర్తిగా ధనుర్రాశి ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు ధనుర్రాశిలోకి చెందుతారు. యోగం సాధ్య ఉదయం 8:29 వరకు. తదుపరి శుభ శుక్ల. కరణం వణిజ ఉదయం 6:37 వరకు. తదుపరి విష్టి సాయంత్రం 6:08 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 9:07 నుండి ఉదయం 10:44 వరకు. తిరిగి రాత్రి 8:52 నుండి రాత్రి 9:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:34 నుండి సాయంత్రం 5:25 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:44 నుండి సాయంత్రం 5:28 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:09 నుండి తెల్లవారితే 4:57 వరకు. ఈరోజు అమృత గడియలు అనేవి లేవండి. మరి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతల్లో ఈరోజు సంకటహార చతుర్థి అండి. మరి చవితి తిథి ఈరోజు సూర్యోదయంతో లేదు కదా. సంకటహార చతుర్థి ఎందుకు జరుపుకుంటాము, మరి చంద్రోదయ సమయం ఏంటి, ఏ సమయంలో ఆర్గ్యం ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియోలను మాత్రమే మీరు ఏ జిల్లాకు చెందినవారో కిందన కామెంట్ చేసినట్లయితే తప్పకుండా చంద్రోదయ సమయం అయితే నేను రిప్లై ఇస్తానండి. పంచాంగం వీడియోలో అయితే కాదు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వ్యవసాయం పనులు ప్రారంభించడానికి, అద్దె ఇంట్లో దిగడానికి మరియు అన్నప్రాసన చేయటానికి, అదేవిధంగా ఎక్కడికైనా నూతన వ్యాపారాలు చేయాలన్నా లేదా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలన్నా ఈరోజు చాలా మంచిదండి. మరియు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి స్థలాలకైనా ఇళ్ళకైనా లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు బోరింగులు తీయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. కానీ వ్యవసాయం పనుల్లో మనం షెడ్లు వేయడం కానీ లేదా కమ్మలపాకలు వేయడం కానీ మాత్రం చేయకూడదు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.